హాయ్ ఎవరీవన్, అందరికీ నమస్తే. సో ఈ రోజు మనం ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాం. 5th డే గణేష్ నిమజ్జనం. సో ఇక్కడ చాలా మంది ఉన్నారు, వాళ్ళని కొన్ని విషయాలు తెలుసుకుందాం. సో చెప్పండి అన్న, మీరు అంటే ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తారా? ఇక్కడికే వస్తాం, ఇదే ఫస్ట్ టైం. ఎవ్రీ ఇయర్ ఇక్కడికే వస్తాము. చాలా చాలా బాగుంటుంది. ప్రతిసారి చాలా బాగా చేస్తాము. లైక్ ఇంకా 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 చాలా చాలా జరగాలి అని చాలా చాలా దేవుడిని చాలా కోరుకుంటున్నాము. చాలా బాగా జరుగుతుంది. ఆ ట్యాంక్ బండ్ లో చాలా బాగుంటుంది. ఇంకా చెప్పాలి అంటే లైక్ చాలా కూడా విగ్రహాలు చాలా రష్ ఉన్నారు. చాలా క్రౌడ్ కూడా చాలా బాగుంది. ఫిఫ్త్ డే కి చాలా సెక్యూరిటీ కూడా చాలా పోలీస్ వాళ్ళది కూడా చాలా బాగుంది. ఇంకా ప్రతి ఇయర్ ఇంత ఉంటుంది క్రౌడ్? ప్రతి ఇయర్ ఇంతే ఉంటుంది. ప్రతి ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఇంకా పెద్ద గణేష్లు 9th డే కి 11th డే కి చాలా చాలా బాగుంటుంది. సో అంటే మీరు ఈసారి ఏం మొక్కున్నారు దేవునికి? దేవుడికి ఏం మొక్కుకున్నామంటే చాలా బాగుండాలి, అందరు బాగుండాలి, ఇంకా 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 బాగా చేసుకోవాలి దేవుడికి అని మొక్కుకున్నాం. అంటే మీరు ఎవ్రీ ఇయర్ పెడుతున్నారు కదా, అంటే మీకు ఏమైనా మంచి జరిగిందా? మంచి జరగడం బట్టే కదా పెట్టేది. గణేష్ మంచి జరిగే బట్టే కదా. చాలా ఉత్సాహంతో పెట్టుకుంటాము. చాలా ఉత్సాహంతో పెట్టుకుంటాము. చాలా బాగా జరుపుకుంటాము గణేష్. అంటే ఇప్పుడు మనకి నిమజ్జనం అయితే గణేష్ మళ్ళీ పైకి వెళ్ళిపోతారు కదా, అంటే సో మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే ఇన్ని రోజులు ఉండి ఉండి ఒకసారి వెళ్ళిపోతే అది చాలా బాగా అనిపిస్తుంది కదా. చాలా బాగా అనిపిస్తుంది. ఇన్ని డేస్ పెట్టుకొని చాలా బాగా అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. సో ఇప్పుడు మనకి ఈ గణేష్ ఇట్లా పెట్టడం వల్ల ఈ ప్లాస్టర్స్ వినాయకుడు ఉంటారు కదా, అవి పెట్టడం వల్ల పొల్యూషన్ అవుతుంది కదా. సో దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి? లైక్ గణేష్ అయిపోయిన తర్వాత ఎవ్రీ మంత్ క్లీన్ చేస్తూనే ఉంటారు. ట్యాంక్ బండ్ ని చాలా క్లియర్ చేస్తారు. లైక్ జిహెచ్ఎంసీ కూడా చాలా క్లియర్ చేస్తారు. చాలా బాగుంటుంది. అంటే దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తే బెటర్ కదా అంటున్నా. పర్మనెంట్ సొల్యూషన్ అంటే మట్టి విగ్రహాలు పెట్టి దాన్ని మనం అరగట్టొచ్చు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకుండా. సో ఇదొక మంచి మార్గము. ప్రతి ఒక్కరు మట్టి విగ్రహాలు పెట్టి పొల్యూషన్ అవ్వకుండా మనం వాటర్ ని క్లీన్ చేసుకుంటే ఇదొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. సో మన తెలంగాణ గవర్నమెంట్ కూడా దీనిపై దృష్టి సారించాలని కోరుకుంటున్నా. ఓకే. సో అంటే ఈసారి స్పెషల్ కల్చర్ ప్రోగ్రామ్ అని చేసిర్రా? ప్రోగ్రామ్ అంటే ఇంట్లో పెట్టుకున్నాం కాబట్టి ప్రతిసారి ప్రోగ్రామ్ చేస్తాము. మేము చాలా బైక్స్ మీద తీసుకొని వచ్చాము. చాలా బాగా చేసాము. స్పెషల్ ప్రసాదం ఏంది ఈసారి? ఈ రవ కేసరి, సేమియా, వడపప్పులు, గుగ్గిళ్ళు, ఇంకా ఏంటి మరి పరవన్నం, పులిహార, గుండ్రాళ్ళు, ఇట్లా చాలా వెరైటీస్. సో చెప్పండి అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ ఏరియా నుంచి వచ్చారు? దుర్గాభవన్ నగర్, ఫిలిం నగర్. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ నల్లకుంట. సో మీరు ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తారా? ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తాం. మంచి అంటే గ్రాండ్ గా చేస్తాం కానీ నార్మల్ గా ఇప్పుడు మంచిగా తీసుకొని వస్తున్నాం. పెద్ద గణేశుడిని గ్రాండ్ గా తీసుకొని వస్తాం. ఇది ఇంట్లో పెట్టుకున్న గణేశుడు. సో మీకు అంటే వినాయకుడిని నమ్మడం వల్ల మొక్కడం వల్ల మీకు ఏమైనా మంచి జరిగిందా? మస్తు చాలా జరిగింది. అందుకే కదా మేము ఇట్లా కోల్పిస్తాము, మంచిగా జరుపుతాం. సో మన అంటే ఇప్పుడు ఈ మట్టి వినాయకుడికి మీరు ప్రిఫర్ చేస్తారా, లేకపోతే ఇలాంటి వినాయకులకు ప్రిఫర్ చేస్తారా? ఎక్కువ ఇలాంటి వినాయకులకి. అంటే మీరు ఇప్పుడు మట్టి వినాయకులు అయితే మనకి ఎకో ఫ్రెండ్లీ ఉంటాయి కదా, కాలుష్యం లేకుండా. సో మనం దానికి ప్రిఫర్ చేస్తే బెటర్ కదా. వినాయకులకు ఇస్తే బెటర్ కానీ ఎవ్రీ ఇయర్ ఇలా పెడుతున్నాం కానీ పిల్లలకు కొంచెం ఇంట్లో ఒక కలర్ఫుల్ ఉండాలని దాన్ని బట్టి ఎవ్రీ ఇయర్ ఇలా పెడుతున్నాం. నేను యాక్చువల్గా ఏంటంటే మట్టి వినాయకుని పెడితే కాలుష్యం నివారణ ఉంటుంది కాబట్టి పొల్యూషన్ కూడా ఉంటుంది. సో మీరు అంటే ఎట్లా ఫీల్ అవుతారు? ఇంతమంది క్రౌడ్ ఉన్నారు కదా, మీరు ఎవ్రీ ఇక్కడికి వస్తున్నారు కదా, సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అదే ఇక క్రౌడ్ ఉన్నానే ఇక్కడికి వచ్చేది, మనం మంచిగా ఎంజాయ్ చేసుకుంటా మొత్తం ఇక్కడికి వస్తారు సార్. ఇప్పుడు ఇంకా 9వ రోజు మామూలుగా ఉండదు, లెవెల్ డేస్ బి లేదు. ఈసారి మాత్రం మామూలుగా ఉండదు.
పోలీసు ప్లీజ్ సరిపోరు, అంత మంది వస్తారు. మనకి ఖైరతాబాద్ వినాయకుడు కూడా అంటే ఏ డేకి తీస్తారు? 9 days के रोज లాస్ట్ ఖైరతాబాద్ కదా? లాస్ట్ ఖైరతాబాద్ 9 days के अब 7 days కు ఇక్కడ చాలా బాగుంటుంది, క్రౌడ్ చాలా ఉంటుంది, ఇంతకన్నా డబుల్ ఉంటుంది. ఇక 9th డే అయితే చెప్పకూడదు. సో మీరు ప్రజలకి ఇప్పుడు ఏం చెప్పదలుచుకుంటారు ఇక్కడికి దీని గురించి? ఇక్కడికి వస్తే 9 days కి ఖైరతాబాద్ అయితే మార్నింగ్ దాకా ఇక్కడనే వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇంకా ఖైరతాబాద్ తీసినప్పుడు అప్పుడు ఏం చేయలేం మనం, నోటిలో గేడిలు అంటే ఏం కాదు. థ్యాంక్ యూ. సో మేడం మీరు అందరు ఎక్కడి నుంచి వచ్చారు? చైతన్యపురి. చైతన్యపురి. సో అంటే మీరు ఎవ్రీ అంటే ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తారా? ఇక్కడికే వస్తాం కదా. సో అంటే ఎలా అనిపిస్తుంది అంటే ఇయర్ క్రౌడ్ చూస్తుంటే మీకు? ఎవ్రీ ఇయర్ లాగానే బాగుంది. ఈ ఇయర్ కూడా మంచిగా నిమజ్జనం అవుతుంది. నెక్స్ట్ కూడా అంటే నిమజ్జనం లాస్ట్ 9 days పెడతారు కదా, సో ఇప్పటి నుంచే క్రౌడ్ ఎక్కువ ఉంది, బాగుంది. అంటే 9th డే ఇంకా ఎక్కువ ఉంటుందా? 9th డే గట్టిగానే ఉంటుంది కదా. మస్తు ఉంటది. సో అంటే ఈసారి మీరు ఏం మొక్కున్నారు దేవునికి? మంచి జాబ్ రావాలి, అంతా మంచి జరగాలి. దేవుని మొక్కున్నాం కాబట్టి దేవుడికే తెలుసు, మనం చెప్పకూడదు బయటికి. సో అంటే మీరు ఇంట్లోనే వినాయకుని పెడతారా లేకపోతే యూత్ ఉందా? యూత్ ఉంది, ఇంట్లో కూడా పెడతాం. అంటే ఈ రోజు ఓన్లీ ఇంట్లో పెట్టిన వినాయకుడు తెచ్చింది ఇక్కడికి? ఇంట్లో పెట్టిన వినాయకుడు. సో ఇప్పుడు మనకి మట్టి వినాయకులు అయితే బాగుంటుందా లేకపోతే ఈ ప్లాస్టర్ వినాయకులు ఉంటాయి కదా అవి అయితే మీరు ఎక్కువ దేనికి ప్రిఫర్ చేస్తారు? ఎక్కువ మట్టి విగ్రహాలే ప్రిఫర్ చేస్తాము మేమైతే. మట్టి వినాయకుడే. మట్టినే. సో ఈ కాలుష్యాన్ని నిర్మూలించాలంటే ఇంకో మనకు ఆప్షన్ ఉంది. గవర్నమెంట్ ఆర్టిఫిషియల్ ట్యాంక్స్ ఉంటాయి కదా, ఆర్టిఫిషియల్ ట్యాంక్స్ గవర్నమెంట్ క్రియేట్ చేసి అందులో వినాయకులు వేసి ఒక 3 days తర్వాత తీస్తే బాగుంటుందా? లేదు. ఎందుకంటే ఏసీ మళ్ళీ తీయడం అట్లా కాకుండా అదే మట్టి పెడితే మనమే వేసి మొత్తం కరిగిపోయింది కదా. ప్లాస్టర్ వ్యారీస్ అంటే దాని వల్ల ఇబ్బంది తప్ప ఏం లేదు. కానీ ఇప్పుడు ఎక్కువ మనకి ట్యాంక్ బండ్ చూస్తే మొత్తం అయ్యే ఉన్నాయి కదా, మట్టి వినాయకులు ఎక్కువ లేవు కదా. అందరు మట్టి వినాయకులే పెట్టుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం, కానీ ప్లాస్టర్ వ్యారీస్ అంటే బాగోదు. అందుకని మేడం మీ పేరు? సౌమ్య. సో మీరు అంటే ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తారా మేడం? ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తానండి. అంటే ఎక్కడ ఉంటారు మీరు? నాదర్గుల్. సో అంటే ఇక్కడ ఈ క్రౌడ్ ఉంది కదా, సో ఈ క్రౌడ్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అంటే మంచిగా అనిపిస్తుంది నాకు ఇక్కడ సైడ్ వచ్చి వినాయకుడిని నిమజ్జనం చేసే ప్రతిసారి వస్తాం మేము ఇక్కడికి. అంటే ఎన్ని ఇయర్ల నుంచి పెడతారు ఇక్కడ వినాయకులు మీరు? ఒక 3-4 years నుంచి పెడుతున్నాం. అంటే మీ ఇంట్లో పెడతారు? షాప్ లో ఫోటోగ్రాఫర్ షాప్ ఉంది మైనది, అక్కడ పెడతాం షాప్ లో. సో అంటే ఇప్పుడు మీరు మీకు ముఖ్యంగా జరిగిందా? సో అందుకని ఇన్ని ఇయర్లు పెడతారా, ఇన్నిసార్లు పెడుతురా? అంటే మంచిగా అనిపిస్తుంది, మంచి డెవలప్మెంట్ అనిపిస్తుంది, అట్లా అని కంపల్సరీ పెడతాం వినాయకుని. ఇయర్ ఏం మొక్కున్నారు మీరు? మాకు బాబు పుట్టాలనుకుంటున్నాం. అంటే ఎంతమంది పుట్టర్లు? అంటే 2 పాపలా? ఒక పాపనా? ఓకే, కూడలా. సో అట్లా చెప్పండి అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చినాం అన్న. దిల్సుఖ్ నగర్. సో అంటే ఇది ఇంటి వినాయకుడా లేకపోతే మీరు ఏమన్నా యూత్ ఉందా? షాప్ లో కూర్చోబెట్టుకున్నాం అన్న. షాప్ లో యూత్ మాది. సో ఇక్కడ చాలా మంది క్రౌడ్ ఉన్నారు కదా, సో ఈ క్రౌడ్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? క్రౌడ్ చూస్తుంటే లైక్ అందరూ మాలాగానే లైక్ నిమజ్జనం చేయడానికి వచ్చారు. లైక్ ఎంజాయ్మెంట్ అన్న, ఎక్సైట్ ఫీలింగ్, చాలా మంచి ఎక్సైట్ ఫీలింగ్ ఉంది. సో ఇప్పుడు మనము ఐడియా అంటే మట్టి వినాయకులు పెడితే బెటరా లేకపోతే ఇలాంటి ప్లాస్టర్ వినాయకులు పెడితే బాగుంటుందా? లైక్ మట్టి వినాయకుడే బెటర్ అన్న, లైక్ ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంటది, ఏమన్నా పొల్యూషన్ కాకుండా ఉంటది. ఇలాంటివి అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అవి యాడ్ చేస్తారు, కొంచెం పొల్యూషన్. సో మట్టి వినాయకుడే బెటర్, అదే ప్రిఫర్ చేస్తారు అన్న. సో అంటే ఈసారి మీ స్వీట్ మెమొరీ ఏంది? స్వీట్ మెమొరీ అంటే గొంతు పోయేదాకా చిల్లవడం, అది. దాంతో పాటు దాంట్లో ఫోన్ కూడా వెళ్ళిపోయింది, దానికోసమని వెతకడానికి అని మళ్ళీ వెళ్ళాము. మాలాంటి వాళ్ళు ఎవరో దొరికింది, మళ్ళీ ఇచ్చేసారు, హ్యాపీగా వచ్చేసాము. అది చాలా స్వీట్ మెమొరీ. అంటే రోడ్డు మీద వచ్చేటప్పుడు కూడా చాలా బాగా ఎంజాయ్ చేసినాం అందరం యూత్. అంటే మేము అసలుకైతే మాది ఖమ్మం, కాకపోతే హైదరాబాద్ లో అందరం కలిసి అంటే ఒక షాప్ లో కూర్చోబెట్టి ఆనందంగా, అంటే మా అన్నయ్య, అంటే మా ఫ్రెండ్ వాళ్ళ బావ, అక్క, అందరం చాలా మంచిగా ఒక 5 రోజులు చాలా సంతోషంగా. అంటే మేము వచ్చింది ఒక పని మీద, అంటే మేము కోచింగ్ మీద వచ్చినాం, కాకపోతే ఈ 5 రోజులు అనేది మేము అక్కడే ఉండి అక్కడే స్టే చేసి అక్కడే పడుకొని చాలా మేము ఫ్రెండ్స్ ఒక 10 మంది అందరం కలిసి చాలా ఎంజాయ్ చేసినాం. సో ఇప్పుడు మనము ఒక 5 days 9 days అట్లా వినాయకుడు పెడతాం కదా, వినాయకుడు మన ఇంట్లో ఉండి ఒకసారి వెళ్ళిపోతారు అనుకో, ఆ ఫీలింగ్ ఎట్లుంటది? చాలా బాధగా ఉంటది బ్రో, చెప్పుకోలేకంత బాధగా ఉంటది అది.
ఎందుకంటే మనము ఒక ఒక ఇద్దరం ముగ్గురం కలిసి ఉండేటప్పుడు ఇంకోటి యాడ్ అయినప్పుడు కొత్తగా అనిపిస్తుంది ఫస్ట్ లో. దాని తర్వాత మనకి అది కూడా ఉండి ఉండి అది అలవాటు అయిపోయిన తర్వాత సడన్ గా వెళ్ళిపోతే బాగా అనిపిస్తుంది బ్రో మనకి. ఒక పర్సన్ వెళ్ళిపోయినట్టే కొన్ని డేస్ లోన్లీ ఫీల్ వస్తుంది, అలవాటు చేసుకోవాలి. దగ్గర పడుతుంటే మాకు కూడా రేపేనా ఈ రేపేనా రేపేనా అన్నట్టు ఉంది మాకు కూడా. సో మరి ఈసారి మీరు ఏం మొక్కున్నారు దేవునికి? మొక్కడం అంటే లైక్ స్టడీ పర్పస్, ఇంకా అందరం బాగుండాలి అందులో మేము ఉండాలి అని మొక్కున్నాం అన్న మేము. ఫ్రెండ్స్ ఫస్ట్ ఫ్యామిలీ మంచిగా ఉండాలి, ఆ తర్వాత మా స్టడీ మీద కూడా కొంచెం ఏదో ఒకటి జాబ్ రావాలంటూ ఫస్ట్ అయితే నేను కోరుకున్నది మా పేరెంట్స్ హ్యాపీగా ఉండాలి, ఆ తర్వాత నేను కొంచెం ఒక లెవెల్లో రావాలి అన్ని ఈ ఇయర్ నేను మొక్కుకున్నది. అంటే మీకు ఏమైనా మొక్కు కూడా జరిగిందా? సో అందుకే పెట్టిరా వినాయకుడిని? దారిలో ఫోన్ పోయినప్పుడు అనుకున్నామన్నా లైక్ ఫోన్ దొరికితే బాగుంటది, ఆబ్వియస్లీ దొరికింది. దాని తర్వాత అనుకున్న తర్వాత అంటే మా వాడు షాప్ పెట్టిండు, అది కూడా ఒక మంచిగా అలా ఇది వస్తే మంచి జరిగితే కొంచెం ఒక లెవెల్లో వస్తే మంచిగా ఉంటుందని మా ఫ్రెండ్ మొక్కుకున్నాడు. దానివల్ల నెక్స్ట్ ఇయర్ పెట్టుకుందామని లాస్ట్ ఇయర్ అనుకున్నాడు, అంటే లాస్ట్ ఇయర్ పెట్టిండు షాప్, ఆ తర్వాత ఈ ఇయర్ ఇప్పుడు కాబట్టి షాప్ లో అందరం కలిసి పెట్టినాం. సో ఇప్పుడు ఈ గణేష్ చతుర్థి ద్వారా మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? లైక్ వన్ థింగ్ అన్న, అంటే మట్టి వినాయకుడు పక్క ప్రిఫర్ చేస్తే బెటర్, అదొకటి. ఇంకా ఎంత అంటే అంత వైబ్ అవ్వాలి, లైక్ చిల్ అవ్వాలి, సంతోషంగా కూర్చోబెట్టి సంతోషంగా పంపాలి దేవుణ్ణి, అదన్నా. సో ఇప్పుడు మనకి మేడం మీ పేరు? హేమ. సో మేడం అంటే మీ ఈ షాప్ మీకు 365 డేస్ ఇక్కడనే ఉంటుందా లేకపోతే రీసెంట్ గా పెట్టిరు ఇక్కడ? 365 డేస్ ఇక్కడే ఉంటది. లైట్ నెంబర్ 15 దగ్గర ఉంటది. బట్ ఇప్పుడు వినాయక చవితి అని లైట్ తీసేశారు. బట్ అది అయితే లైట్ నెంబర్ 15 దగ్గరే ఉంటది ఇక్కడ. సో అంటే ఇప్పుడు ఈ సెలబ్రేషన్ ఉన్నాయి కదా, ఈ రోజు 5th డే కదా నిమజ్జనము. సో ఎట్లా అనిపిస్తుంది పబ్లిక్ చూస్తుంటే మీకు? చాలా మంచిగా అనిపిస్తది, క్రౌడ్ అంతా ఉండి చిల్డ్రన్స్ ఉండి బాగుంది. సో అంటే 365 డేస్ ఇంత ఉంటుందా క్రౌడ్ లేకపోతే ఇప్పుడు మాత్రమే ఉందా? లేదు లేదు, వినాయక చవితికి నవరాత్రులకి ఇలా ఉంటది. సో అంటే మీకు సేలింగ్స్ మంచి అవుతున్నాయా, గిరాక్ మంచి అవుతుందా? బాగా అవుతుంది. వీకెండ్ పైగా వినాయక చవితి 5th డే నిమజ్జనం కదా, బాగుంది. సో మీరు ఎంత చదువుకున్నారు మేడం? నాది డిగ్రీ కంప్లీట్ అయింది. అంటే చదువుకున్నారు కదా, అంటే ఇప్పుడు ఎందుకు ఈ వర్క్ చేయడం? అంటే నేను జాబ్ చేశాను, తర్వాత నాకు ఓన్ గా ఏదైనా చేయాలనిపించింది, నా ఓన్ గా స్టార్ట్ చేసుకోవాలనిపించింది. సో జాబ్ రిజైన్ ఇచ్చి ఇంట్లో కూడా చెప్పకుండా ఇది ఓన్ గా స్టార్ట్ చేసుకున్నాను చిన్నగా. సో బ్రో మీ వాట్ ఇస్ యువర్ నేమ్? రాజ్ మోహిత్ కాలేల్కర్. తేజస్ సూర్యవంశీ. వేర్ ఆర్ యు ఫ్రమ్? I am from Maharashtra. I am working here been for last 3 years. And this is I am from Chhattisgarh. I am working here from last 3 years. Okay. So how do you feel celebrating this festival? always in my hometown. I am celebrating, but this is our first time. We put it for 5 days, and today we came here for Visarjanam. So that is all we are celebrating at home. But this time it is not possible to went home, so we celebrate here. So do you prefer clay idols or plaster idols? No, we are taking means like celebrating at home na, like that only we are celebrating here. Can we celebrate without harming the environment? Okay, definitely we can take pure clay and we can dissolve it at home also, and we can protect our environment from the pollution. But here everyone is praying only these plaster idols, right? Because we can't stop anyone na, their preferences, their rights, we can't say anything, but we can, if we want to protect our environment, so we can take a step towards it. మీ పేరు? మా పేరు నిశాంత్. నిఖిల్ యశ్వంత్. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్? మేము ఇక్కడ పద్మశాలి హాస్టల్లో ఉంటాం, ఇక్కడ నారాయణగూడలో. హాస్టల్. సో అంటే మీరు ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తారా? ఎవ్రీ ఇయర్ వస్తాం, కానీ ఈరోజు ఈసారి తొందరగా వచ్చాం. అంటే ఈ క్రౌడ్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉన్నది, బాగా హ్యాపీనెస్ వస్తుంది మాకు. అంటే ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకోవాలనిపిస్తుంది అట్లా. మీరు వినాయకులు పెట్టిరా?
వినాయకులు హాస్టల్ పక్కన పెట్టారు. ఆడ ఎంజాయ్మెంట్ చేస్తున్నాం బాగా. సో అంటే ఇప్పుడు ఈ వినాయకుడు అంటే పెట్టడం వల్ల అంటే ఏమొస్తుంది, అంటే ఒక యూనిటీ వస్తుందా, లేకపోతే మీకు ఆనందం వస్తుందా, లేకపోతే అంటే చాలా హ్యాపీనెస్ ఉంది. అంటే చూస్తుంటే అందరూ ఒక దగ్గర కలిసి ఉంటారు, బాగా క్రౌడ్ ఉంటది, చాలా బాగా అనిపిస్తుంది అందరినీ చూస్తుంటే ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర. ప్లస్ సో ఇక్కడ అందరు నిమజ్జనం చేస్తారు కదా వినాయకుడిని, అంటే వినాయకుడు ఇన్ని రోజులు మనతో పాటు ఉండి ఒకేసారి వెళ్ళిపోతే అసలు ఫీలింగ్ ఎట్లుంటది? అది చాలా బాగా ఉంటది ఫీలింగ్, చాలా బాగా అంటే ఏడుపు వస్తుంది అప్పుడప్పుడు. అవునా? సో అంటే ఇప్పుడు మనము సాయిలో వినాయకుడు అయితే బాగుంటుందా మనకి, లేకపోతే ప్లాస్టర్స్ వినాయకుడు ఉంటారు కదా, సో ఏదైతే బెటర్? అంటే ఇక కొంతమంది ఎంజాయ్మెంట్ కోసం అని చెప్పి బాగా హైట్ గా పెట్టుకుంటారు, ఎంజాయ్మెంట్ చేయాలని చెప్పి. ఇంకా ఇంట్లో అయితే కొంచెం మట్టి గణపతులు బాగా ఉంటాయని చెప్పి ఆడ మోక్షం అని చెప్పి పెట్టుకుంటారు మట్టి గణపతులు అట్లా. సో మనకి అంటే ఇప్పుడు ఇట్లా పెట్టడం వల్ల కూడా కొన్ని పొల్యూషన్ అవుతుంది కదా, మట్టి వినాయకులు అయితే ఏం కాదు, ఈ మిగతా ప్లాస్టర్స్ వినాయకులు అయితే మనకి పొల్యూషన్ అవుతుంది కదా, సో దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి? కంట్రోల్ అంటే కంట్రోల్ అంటే ఎవరి ఇష్టం అది, ఇక పెట్టేటోళ్ళు పెడతారు, గవర్నమెంట్ గా చేయాలి నేషన్. అంటే దీనికి గవర్నమెంట్ ఆర్టిఫిషియల్ ట్యాంక్స్ అన్నమాట, అంటే ఇట్లా రియల్ ట్యాంక్స్ కాకుండా ఒక చిన్న గవర్నమెంట్ ఆర్టిఫిషియల్ ట్యాంక్స్ క్రియేట్ చేసి అందులో వినాయకులు నిమజ్జనం చేసేసినాక ఒక 2 days తర్వాతకి వాటర్ తీసేసి ఆ వినాయకులు తీసేస్తే బెటర్ కదా అనిపిస్తుంది. సో తీసేసిన తర్వాత మళ్ళీ ఆ నీళ్ళు ఎట్లా మనకే వస్తాయి కదా, ఆ వాటర్ అయితే మనకే వస్తాయి, మన బాడీలోకి వెళ్తాయి కదా అన్ని వాటర్. అట్లా మనమే వాటర్ తీసుకొచ్చి మళ్ళీ ఇళ్ళనే కలుపుతారు కదా. బ్రదర్ మీ పేరు? వెంకట్ పటేల్. సో బ్రదర్ అంటే ఈ సెలబ్రేషన్స్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఈ రోజుకి 5వ రోజు గణపతి ఉత్సవాలు, గణపతి నవరాత్రి 5వ రోజు భాగంగా ఇక్కడ హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జనాలు జరుగుతున్నాయి. కానీ బాగా కొంచెం ఓకే, ఈరోజు ఫస్ట్ కదా, ఈరోజు స్టార్ట్ కదా, కొంచెం చూస్తే బాగుంది. సో అంటే 9th day 7th day బాగుంటుందని చెప్తారు. లాస్ట్ రోజు బాగుంటది, కానీ ఇంకా 5% మాత్రమే చూడాల్సింది చాలా ఉంది. ఇంకా ఒక వెహికల్ వెళ్ళాలంటే మినిమం ఒక 5 minutes 10 minutes పడుతుంది, కానీ చిన్న 5 minutes ఇట్లా ఒక 5-10% మాత్రమే అయింది ఇందులో. అంటే మీరు ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తారా అన్న మీరు? అవును, ఎవ్రీ ఇయర్ వస్తాం రెగ్యులర్. అంటే ఎవ్రీ ఇయర్ కూడా ఇంతే ఉంటుందా క్రౌడ్ ఇలా ఉంటది. ఇక జనాలు హైదరాబాద్ సిటీ మొత్తం ఇక చుట్టూ సరౌండింగ్ టోటల్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ హైదరాబాద్ నగరం మొత్తం వీడికి వస్తాయి నిమజ్జనానికి. అంటే ఇప్పుడు మనకి ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ చేయకుండా మనము ఈ సెలబ్రేషన్ చేసుకోవచ్చు, కానీ ఇందులో భాగంగా వినాయకుడు అంటే కలర్స్ లేని వినాయకుడు అంటే మట్టి గణపతులు చాలా మంది పెడతారు, కానీ ఇక వాళ్ళకు ఎనకటిక వ్యవస్థ చూసుకుంటే బాగుంటది. కానీ కలర్ ఉంటేనే వినాయకుడు పిల్లల కాంచెలు పెద్దల వరకు వచ్చి అట్రాక్షన్ బాగుండడం పెడతారు. ఆర్గానిక్ కలర్స్ ఉంటాయి కదా కొన్ని, ఆర్గానిక్ వాడతారు ఎక్కువ మంది, కానీ ఎక్కువ మనం ఎక్స్పెక్ట్ చేసేది మనం మట్టి గణపతి పెట్టాలనుకుంటాం. మట్టి గణపతి ఈసారి 70% మట్టి గణపతి పెట్టారు, ఒక 30% మాత్రమే కలర్స్ పెట్టిండు. అంటే ఇప్పుడు ఒకవేళ గవర్నమెంట్ కూడా ఆర్టిఫిషియల్ ట్యాంక్స్ ఉంటాయి కదా, ఆర్టిఫిషియల్ ట్యాంక్స్ క్రియేట్ చేసి అందులో నిమజ్జనం చేస్తారు కదా, చేసి ఒక 2 days తీస్తారు కదా, సో అట్లా చేస్తే బెటరా? మీరు అనేది మట్టి గణపతులు అంటే మొలక, అంటే ఇప్పుడు ఒక వినాయకుడు తీసుకొని అందులో ఒక చిన్న మొలక కొట్టి ఆ వినాయకుడిని నిమజ్జనం చేస్తే అదొక మొలక మొలుస్తుంది, అది మట్టి గణపతులు మొలక ఇట్లా చెట్లు ఆ విధంగా అంటుంది. మీరు ఆ విధంగా అంటే పెడతారు. ఇక కొంతమంది ఇక చిన్నగా ఒక ఫీట్ కానీ మొదలు పెడితే 69 feet ఉంటుంది ఖైరతాబాద్, అంత లెవెల్ ఉంటాయి చిన్న పెద్దగా. సో అంటే మీరు అంటే ఇంటి వినాయకుడు పెట్టారా, లేకపోతే ఏమైనా యూత్ పెట్టారా మీరు? మేము యూత్ వినాయకుడు పెట్టాం మా ఏరియాలో. అంటే ఇక్కడ తీసుకొచ్చారా? తీసుకురాలేదు, మాది 9th day ఉంటుంది. 9th day ఉంటుంది. సో ప్రతి ఇయర్ కూడా ఈ సెలబ్రేషన్స్ కానీ లేకపోతే ఈ ఉంటాయి కదా వసతులు కొన్ని, ప్రతి ఇయర్ ఇంత ఉంటుందా? ఇక్కడ ఈ ఏరియాలో ఉంటున్నావా? ఇదే ఇప్పుడు ఏరియాలో అంటే చాలా కష్టం. అప్పుడు ఒక 3 years బ్యాక్ బాగుండగానే ఇప్పుడు వచ్చి ఫాల్త్ గవర్నమెంట్ అంతా ఇలాంటి లేదు. కరెక్ట్ ట్రాఫిక్ చూడండి, మినిమం ఒక 15-20 kilometer దూరం ఉన్నది, ఎలాంటి అరేంజ్మెంట్స్ లేదు. జస్ట్ పోలీసు వ్యవస్థ జిహెచ్ఎంసీ మాత్రం పనిచేస్తుంది ఇక్కడ. అది కూడా ఎక్కడో అక్కడ కూర్చున్నారు, మీరు నా వెనకాల చూడొచ్చు, వాళ్ళంతా సేదరుతుళ్ళు. ఇక్కడ ట్రాఫిక్ అక్కడనే అందరూ ఆగమవుతుంది ప్రజలంతా. అంటే అంతమందికి ఎట్లుండే మరి? అంతకుముందు బాగా సిస్టమేటిక్ ఉంటే కిలోమీటర్ కు ఒక పోలీస్ అనే విధంగా ఉంటే ట్రాఫిక్ జామ్ లేకుండా ముందుకు వ్యవస్థ వెళ్ళేటట్టుండే, కానీ ఇప్పుడు చిల్లర అయిపోయింది, అంతా ఫాల్త్ గవర్నమెంట్ వచ్చింది. దానివల్ల జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకసారి ఈ లైన్ కాదు, ఈ లైన్ నిమజ్జనం చేసి వెళ్తున్నారు, అవతల లైన్ చూడండి. ఒకసారి వెహికల్స్ అవుతున్నాయా, కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంది దాని ముందట, అక్కడ అది కంట్రోల్ రూమ్ ఒకటి ఉంది దాని ముందు, అక్కడికి వెళ్ళి జస్ట్ అక్కడికి 100 meters, అక్కడికి వెళ్ళి ఇక్కడ వెహికల్ రావడానికి మినిమం 10-15 నిమిషాలు టైం పడుతుంది. అట్లా ఈ మెయింటెనెన్స్ చాలా కష్టం. వాడు అవలగాడు వాడు ఎట్లున్నాడో ఈ వ్యవస్థ కూడా అలాగే కనబడుతుంది. సో మరి ఎట్లా కంట్రోల్ చేయాలి దీన్ని? కంట్రోల్ అంటే వీళ్ళకు కొత్త కాదు హైదరాబాద్ ప్రజలకు వినాయక చవితులు నిమజ్జనాలు, కానీ సిస్టమేటిక్ వాళ్ళు తెలుసు. ఈ సిస్టమేటిక్ వాళ్ళు వీళ్ళకి ఎప్పుడే కాదు, వీళ్ళు వాళ్ళకి చెప్పే విధంగా ఉన్నది. వాళ్ళు
వ్యవస్థ ఇక వాళ్ళ గురించి మాట్లాడడం కూడా ఈ పండుగ కూడా వేస్ట్ అవలాగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి. కానీ మనం భక్తిగా రావాలి. మనం వాడు ఉన్నా లేకపోయినా మనం ఎట్లా ప్రతి సంవత్సరం ఎట్లా జరుపుకుంటున్నామో అదే విధంగా క్రమశిక్షణగా వస్తున్నాం. అక్కడ గ్రీన్లకు 15-20 అర్థం చేసే వాళ్ళు అలా అక్కడ చేసుకొని మనం ఇంకా భద్రంగా ఇంటికి వెళ్ళాలి. అంతే ఎలాంటి అవాచ్య అంటే సంఘటన. ఇప్పుడు మనం ఒక 5 days 3 days వినాయకుడు ఇంటికాడ పెట్టుకొని మనం నిమజ్జనం చేస్తే అంటే ఒక బాధ ఉంటుందా? కన్నా నీళ్ళు వస్తాయి. 3 రోజులు అంటే కాదు. ఇప్పుడు మన ఇంట్లో చిన్న మేకప్ పిల్లని ఒక దేవుడు చేసుకున్నందుకు ఒక 4 days మనం చదువుకొని తర్వాత మేకప్ ఇట్లా దేవుని కోసుకొని ఇచ్చినప్పుడు ఎంత బాధ ఉండవు. వినాయకుడు వెళ్తుంటే కూడా ఇక లీసు గురించి తప్పు మాట్లాడదు. కానీ 3 days 5 days 7 days 9 days ఇంట్లోకి వెళ్తుంటే ఒక మనిషి మన ఇంట్లో మనిషి బయటికి వెళ్తుండు అనే విధంగా మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఆంధ్రభాషలాది కన్నీళ్ళు అనేది అర్థం కాకుండా అందరూ సేమా? అందరం ఫ్యామిలీ. ఓకే. సో అంటే మీరు ప్రతి ఇయర్ ఇక్కడికి వస్తారా? ఇక్కడికే వస్తాం. సో ఇక్కడ చాలా క్రౌడ్ ఉన్నది కదా, చాలా మంది ఉన్నారు కదా, జనాలు వచ్చారు కదా. సో ఎట్లా ఫీల్ అవుతారు మీరు? చాలా బాగా ఫీల్ అవుతుంది. హ్యాపీగా ఉంది చాలా. అంటే ఇంత క్రౌడ్, ఇంతమంది రావడం, ఇంతమందిని చూడటం, ఇంతమంది వినాయకులను చూడటం చాలా హ్యాపీగా. మీరు ఎట్లా ఫీల్ అవుతారమ్మా? మేము కూడా చాలా ఫీల్ అవుతున్నాం. మంచిగా ఉంది చాలా ఏరియా. సో మరి ఈసారి ఏం మొక్కున్నారు దేవునికి? ఆ బిడ్డకి జాబ్ రావాలని మొక్కుకున్నా. వచ్చింది జాబ్ కానీ ఇంకా పెద్దది రావాలని మొక్కుకున్నా. మీరేం మొక్కున్నారు మేడం? మంచిగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి. స్పెషల్ ప్రసాదం ఏంటి? 5 రకాలు చేసినాం. గుండ్లారు పాయసం, జిలేబీ, ఇవన్నీ చెబుతున్నా నువ్వు. చాలా అంటే డబుల్ కా మీఠా 5 స్వీట్స్ చేస్తా అని మొక్కుకుంది అనమాట మమ్మీ. సో అట్లా 5 types ఆఫ్ స్వీట్స్ చేసామన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.